తింటా ఉంటే పోతా ఉంది మటన్. అట్లా ఇట్లా బాధలు పడి ఈరోజు ఆదివారం నాడు ఒక 3/4 కేజీ మటన్ నేనే తినేహండా. టేపు చూడు ఎట్లా వస్తా ఉందో. మా బిడ్డ అట్లా ఇట్లా ఒక 3 గ్రాములు తింటుందే. మా రెండో పాప కొంచెం అట్లా 1 పీస్ 2 పీసులో. నా భార్య తినలే, మొత్తం ఊడ్చేస్తే. చాలా రోజుల తర్వాత 1 కేజీ మటన్ అంటించేస్తే. సరేనా, మీరందరూ కూడా అంతే తృప్తిగా తిని మంచిగా ఆరోగ్యంగా ఉండి సంతోషంగా కుటుంబాలతో ఎంజాయ్ చేసుకుని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు మీ సురేష్ గౌండర్. చూడండి ఎముకలు నేను తినింది. ఓకే, స్మెల్ కొంచెం పోయి చాలా నీట్గా కనబడుతుంది చూడండి. నేనైతే మటన్ చాప్స్ ఈరోజు చేయబోతున్నాను. చాలా అద్భుతంగా ఉంటుంది మటన్ చాప్స్. చూడండి, కొత్త స్టైల్లో చాలా అద్భుతంగా మనం ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో చూపించబోతున్నాం. మటన్ చాప్స్ అంటే నా బిడ్డలకు చాలా ఇష్టము. సో దానికోసమే ఈరోజు మటన్ చాప్స్లో ఒక స్పెషల్ ఐటెం చేస్తా ఉన్నాను. ఓకేనా, అంటే ఫ్రై లాగానే ఉంటుంది, చాలా బాగుంటుంది తినేదని. ఓకే, ప్రతి ఒక్కరు ఇలా చేసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య బిడ్డలకు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మా మౌనశ్రీ ఈరోజు మటన్ చేయబోతుంది. చూడి ఎంత నీట్గా కడుగుతుందో. ఆ అమ్మాయి మటన్ ఫేవరెట్. లాస్ట్ వీక్ జాగృతి చేసే చికెన్ బిర్యానీ, ఈరోజు మౌనశ్రీ మటన్ చాప్స్ చేయబోతుంది. ఏమ్మా చేస్తాను కరెక్ట్గా చెప్పు. క్లీనింగ్ చేస్తావా? మా బిడ్డ చాలా నీట్గా క్లీన్ చేస్తుంది, వాళ్ళ అమ్మకి హెల్ప్ చేస్తుంది ఇంట్లో. దాంతోపాటు వంట కూడా చేయడం నేర్పించడం జరుగుతుంది. ఇలా మనం పసుపు ఉప్పులో ఊరబెట్టి మటన్ని కనుక మనం క్లీన్ చేసుకోగలిగితే చాలా నీట్గా ఉంటుంది. అండ్ మనకు కూడా ఒక 100% సంతోషంగా మనం మంచిగా చేసుకొని తింటా ఉన్నాం అనేది ఖచ్చితంగా మనకు కలుగుతుంది. టకటక బాగా నీట్గా కడిగి పెట్టాలి. ఆల్రెడీ నేను దాంతో నేను పువ్వు ఇలాంటివంతా కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసి పెడితేనే మా మౌనశ్రీ ఇప్పుడు రెండోసారి క్లీనింగ్ చేస్తూ ఉంది. కొత్తిమీర, పుదీనా, టమోటా, ఎర్రగడ్డ, కొబ్బరి ఇవన్నీ కలిపి మనము మిక్సీకి వేసుకుంటాము. అప్పుడు నైస్గా ఉంటుంది, ఎక్కడ తినే డిస్టర్బెన్స్ రాదు, రుచి కూడా చాలా అద్భుతంగా వస్తుంది. మా స్టైల్ ఏమంటే మటన్లో పెరుగు, అల్లం తెల్లగడ్డల పేస్టు, ఉప్పు, పసుపు వేసి ఊరబెడతాం. ఇక్కడ చూడండి, అల్లం తెల్లగడ్డల పేస్టు, పెరుగు ఇవన్నీ వేసి ఒక 1 అవర్ అట్లా ఊరబెడతాం. అప్పుడు చాలా అద్భుతమైన రుచిని మటన్ మనకు ఇస్తుంది. సో దానిలో భాగంగా మౌనశ్రీ భయంకరంగా కష్టపడతా ఉంది. ఓకేనా, మటన్ అయితే కుక్కర్లోకి వేసుకుందాం. ఒక 5 విజిల్ పెట్టుకోవాలా. సో దానికి తగినంత నీళ్ళు వేసుకొని మటన్ని కుక్కర్లోకి వేసుకుందాం. చూసుకోండా, నీళ్ళు ఎక్కువ వేయకూడదు. కొద్దిగా ఆయిల్ ఒక స్పూన్ 2 స్పూన్లు అట్లా ఆయిల్ కూడా వేసుకోవాలా. చూసుకోండా, ఎక్కువ నీళ్ళు వేస్తే కన్నా కుక్కర్లో నీళ్ళు ఎక్కువ బయట వచ్చేస్తాయి, మళ్ళీ చాలా ఇబ్బంది పడుతుంది. ఓకేనా, దీనికి ఏమేమి వేసుకోవాలో ఇంతకుముందు చూపించినామన్నీ. 5 విజిల్ తర్వాత తీద్దాం. అట్లా ఇట్లా బాధలు పడి మా మౌనశ్రీ అద్భుతమైన మటన్ చాప్స్ చాలా అద్భుతంగా చేసింది. చూడండి, తినేదానికి వేసుకుంటుంది నా బిడ్డ. ఫస్ట్ టేస్ట్ చూసి అద్భుతంగా ఉందా లేదా చెప్తుంది. చూడండి, ఈరోజు మేము అనుకున్నట్ల అద్భుతమైన రుచితో మటన్ చాప్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఇలాగే చేసుకుని సంతోషంగా తినాలని మా మౌనశ్రీ కోరుకుంటుంది. ఫైనల్గా మా మౌనశ్రీ అయితే ఈరోజు మటన్ చాప్స్ చేయడం నేర్చుకుంది. నేను దగ్గరుండి నేర్పించాను, అండ్ వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ చేసింది. చాలా బాగుంది మటన్ చాప్స్. ప్రతి ఒక్కరు ఒక వారం ఒక వంట చేసి వాళ్ళ పిల్లలు పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా బిడ్డకి మటన్ చాప్స్ అంటే చాలా ఇష్టము. దానికోసము ఈరోజు చేసి బాగా తిను. అదే తిన్నాను కొనుక్కో. చాలా బాగా వచ్చింది ఈరోజు. ప్రతి ఒక్కరు ఒక గంటలో నుంచి బాగా చేసుకుంటారని నా బిడ్డ అయితే తృప్తిగా కొడుతూ ఉంది. చాప్స్ తిన్నా. మౌనశ్రీ పెప్పర్ మటన్ ఫ్రై చేస్తా ఉంది ఈరోజు. అంటే మటన్ చాప్స్తో పాటు ఒక అర్థము పెప్పర్ మటన్ చాప్స్ అంటే అది గ్రేవీ అప్పుడే తినింది. ఇది వచ్చి మటన్ చాప్స్ డ్రై. బాగా కలిపెట్టమా, తిప్పు. సూపర్ సూపర్. అది వచ్చి గ్రేవీలో ఉండే పీసులు అంతా ఎత్తి నీట్గా కడిగి తర్వాత మనము డ్రై ఐటమ్ చేసుకుంటాం అన్నమాట.
మౌనస్థికి అన్ని రకాల విద్యలు నేను నేర్పిస్తా ఉన్నాను. భయంకరమైన మాస్టర్ అయిపోవాలి బిడ్డ. చదువులో కానీ వంటలో కానీ నా బిడ్డలు ఎక్కడా తగ్గకూడదు. సురేష్ పుత్రులు ఎక్కడా తగ్గవలసిన అవసరం లేదు. ఓకేనా? ఓకే, కలబెట్టు అది మాడిపోతుంది మళ్ళీ. సూపర్. ఇట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ బిడ్డలకి నేర్పించాలా. మంచి మంచి టేస్ట్లంతా చెక్ చేయాలా. మంచి రుచికరమైన వంటలంతా కూడాను చేసి తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాడు మీ సురేష్. ఏదైనా వంట చేసేటప్పుడు మనం దాన్ని ఇష్టంగా చేస్తే కన్నా వేరే రకంగా వస్తుంది రుచి. అండ్ ఆ ఒరిజినాలిటీ కూడా అంతే బాగుంటుంది. చూడండి, నాకైతే నేను ఒక్కొక్క వంట చేసేటప్పుడు చాలా ఇష్టపడి మరీ చేసుకుంటా. అండ్ మా పిల్లలకు కూడా అదే రకంగా ట్రైనింగ్ ఇస్తాను. వంటనే కాదు, ఏదైనా కూడా మనం పర్ఫెక్ట్ సబ్జెక్ట్ చెప్పాలి. చూడండి ఎంత బాగా కలకలాడుతూ ఉందో చాప్స్. నాకు చాలా ఇష్టం ఇలా నీట్గా వండి మా పిల్లలకు పెట్టేదన్నా, ఎవరినో ఫ్రెండ్స్కి చేసి ఇవ్వాలన్నా నాకు చాలా ఇష్టము. ప్రతి ఒక్కరు నా వీడియో చూసేవాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీలతో గడిపి మంచిగా వంటలు చేసి కుటుంబాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మటన్ చాప్స్ అంటే ఎముకలు ఎక్కువ, నాకు ఎముకలు అంటే ఇష్టమని కొరుకుదామని చాప్ చేసుకొస్తే చూడండి అప్పుడే తినేది వచ్చి మటన్ గ్రేవీ చాప్స్. అది ఇది వచ్చి మటన్ ఫ్రై చాప్స్. నేను తింటా నల్ల చికెన్ కొరకాల కొరకరా బాగా ఇసుడా వీడియో తీస్తాను దగ్గర. ఎంత బాగుందంటే చాప్స్ మా బిడ్డ అంత బాగా చేయండి. మా మౌనశ్రీ మంచి వంట బిడ్డ. అప్పుడే వచ్చి గ్రేవీ అంత మజా లేదు, ఇది ఉండి అంతే టేస్ట్. నా రజా సపరేట్ ఎట్టి పీసులు అంతా కడిగి దానికి గరం మసాలా, పెప్పర్ పౌడర్, అల్లం తెల్ల పేస్ట్, ఎర్రగడ్డలు, లైట్ గా టమోటా, సాల్ట్ అంట. ప్రతి ఒక్కరు ఆదివారం పూట్లో ఇంట్లో ఉండే మగవాళ్ళు చేసుకొని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఏదైనా సరే ఇష్టపడి చేయాల, అంతే మాటలేవు. మటన్ పులి మా బిడ్డ, చికెన్ పులి వీడియో తీస్తా ఉంది. చూసిరా ఇట్లా ఉండాలి ఫ్రై, కలకలాడాలంటే సూపర్. ప్రతి ఒక్కరు బాగా నీట్గా మన యూట్యూబ్ చూసి టేస్టింగ్ సాల్ట్లు, ఫుడ్ కెమికల్స్ లేకుండా బాగా నీట్గా వంటని ప్రిపేర్ చేసుకొని తృప్తిగా తినాలా. క్యారెట్ హోటల్లో ఇష్టానికి బిల్లులు పెట్టేదాని వల్ల ఏం ఉపయోగం లేదు. క్వాలిటీగా మనమే చేసుకొని బిడ్డలతో సరదాగా గడపాలని అనుకోకుండా మటన్ చాలా బాగా అనుకునింది. చాలా బాగుంది. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇంత ఇష్టంగా మటన్ తింటాను. అంటే మా బిడ్డ ఈరోజు అనుకోకుండా బాగా వండించేసింది. మా మౌరస్ చాలా బాగా చేసింది కదమ్మా. ఏమో బిర్యానీ చూడే, ఏమో బిర్యానీ చికెన్, మా మౌనశ్రీ వచ్చి మటన్. నాలాగా నేను ఆల్రౌండ్ అనుకో అన్నీ అంటిస్తాను. బాగుందిరా అంటే కారం పెప్పర్ పెట్టిండే మజానే వేరే లెవెల్లో ఉంది. ఖుషిగా తినంగా, సంతోషంగా ఉండంగా, తింటా ఉంటే పోతా ఉంది మటన్. అంత రుచిగా సెట్ అయిపోయింది. పెరుగులో ఊరు పెట్టింటాం కదా, మటన్ వేరే లెవెల్ కలిపోయింది. సాఫ్ట్గా ఉంటే బాగుంది. గొడుగు పెట్టిన విధానము ఇది 3వ రేంజ్కి వచ్చినది. ఇది గ్రేవీలో చెత్తి మళ్ళీ ఫ్రై చేసి ఉంటాను, చాలా బాగుంది. నా కొడుకు అతను మాత్రమే వాడు కబాబు. ఏమో చికెన్ పార్టీ, మటన్ నేను మౌనశ్రీ నా భార్యకి ఏమో ఈరోజు ఇంట్రెస్ట్ లేదంట తినేకే.
మనమే ఆడేద్దాం బ్యాటింగ్. ఓకేనా? నా పెద్ద కూతురు బిర్యానీ వేసుకొచ్చి అరకురగా తినే మిగిలింది నాకు పెట్టింది. మిగిలిందంటే వేస్ట్ చేయకుండా తినేనన్నాను. మా అబ్బ చేస్తా ఉండే ఆ పని రాముడు. మేమంతా మిగిలిచ్చేదాన్ని వాడి తట్లో కూడి చేసుకునే నా రాజ్య బొక్కుతా ఉండే మా నాయన నన్ను పుట్టించినోడు. ఇప్పుడు అదే తరహాలో నాది జీవితం నడుస్తా ఉంది. రే రాముడు, నీ పరిస్థితి నాకు వచ్చిందిరా. అట్లా నేను చిన్నప్పుడు మిగిలిస్తే నేటిగా ఊడ్చి తినేస్తాండే నా తండ్రి. ఇప్పుడు నేను వేస్ట్ చేయకూడదు కదా, దానికోసము నేను కూడా అంటించేస్తాను. ముంచేపు మటన్ తినేసి చికెన్ తినాలంటే అయితే ఉండలే, ఏమో రిటర్న్ వస్తా ఉంది. చికెన్ తింటా ఉంటే బాగానే ఉంటది. మటన్ కన్నా మనం రుచిగా వండి తినేసి మళ్ళీ చికెన్ తినమంటే ఎట్లా అవుతుంది? జరిగే పని కాదు. ఓకే రైట్, చాలా సేపు అయిపోయి ఇప్పుడే. అందరికీ నమస్తే.